ఆవిడే ఇదంతా చేసింది అంటే ఇంకా నమ్మకం కుదరట్లేదు. ఆవిడ్ని అమ్మ ఎంతగానో నమ్మింది. ఆవిడ నా అక్క అని చెప్పింది. అమ్మ పక్కనే ఉంటూనే ఇలా ఎలా చేసింది బాబాయ్? కొంతమంది అంతేలే అమ్మా, మనిషి జన్మెత్తుతారు, పశువుల్లా ప్రవర్తిస్తారు. అలాంటి వాళ్ళకి ఇలాగే ఏదో ఒక రోజు శిక్ష పడుతుంది. అదృష్టవంతులం వైషు, అందుకే మనం సేవ్ అయ్యాం. అమ్మ రేపో ఎల్లుండో రికవరీ అవుతుంది. ఆనంద్ తిరిగి వస్తాడు. మనం హ్యాపీగా ఉంటాం. సారీ వదిన, పాపం మీ అభిమాని వసుంధర నువ్వు అరెస్ట్ అవ్వకూడదని చెయ్యని నేరాన్ని తన మీద వేసుకుంది. పోలీస్ స్టేషన్కి వెళ్ళింది. అట్నుంచి అటు జైలుకు వెళ్తుంది. ఈలోగా నిన్ను నేను కాటికి పంపిస్తాను. రెస్ట్ ఇన్ పీస్. మమ్మీ, కేసు ఒప్పుకున్నారు. ఇక్కడ సంతకం పెట్టండి. కానిస్టేబుల్, ఈవిడ్ని సెల్లో పెట్టండి. ఓకే సార్, రండి. చూస్తుంటే పెద్దింటి అమ్మాయి చదువుకున్న దానిలో ఉన్నావు. ఇలాంటి పని ఎలా చేసావు? పనిచేస్తున్న కంపెనీలో మోసం చేయడానికి సిగ్గులేదా? నువ్వు ఆడజాతికి అవమానం. రెయిన్బో ఆర్ఫనైజ్, పండుటకు ఓల్డేజ్ హోమ్, స్నేహ ఆర్గనైజ్ల పేరు మీద నెలవారీ ఖర్చులకు చెక్కులు రాశాను. వీటిని ఈ రోజే వారికి అందజేయి. మీ మంచితనంపై మచ్చ ఎప్పటికీ పడకూడదు మేడం. మీ గౌరవంపై మచ్చ పడకూడదు. అందుకే నేను ఈ నిర్ణయం తీసుకున్నాను. మీరు బతికుండాలి, మీరు బాగుండాలి. మీ అభిమానిగా నేను కోరుకుంటున్నది ఇదే. నన్ను క్షమించండి. మీతో చెప్పకుండా పెద్ద నిర్ణయం తీసుకున్నాను. మనలాంటి ఎన్నో కుటుంబాలని సుమిత్రాదేవి గారు ఆదుకున్నారు. ఆవిడ కోసం నేను ఈ పని చేయాల్సి వచ్చింది. నన్ను అర్థం చేసుకుంటారనుకుంటున్నాను. ఏవండి, మొదటిసారి మీకు చెప్పకుండా నేను తీసుకున్న పెద్ద నిర్ణయం ఇది. నన్ను ఇలా చూసి మీరు భరించలేరని నాకు తెలుసు. మీకు మాత్రమే అసలు నిజం చెప్తాను. మీకు మాత్రమే చెప్పాలి. నా రాజా వచ్చాడు. ఎందుకంత ఆలస్యంగా వచ్చాడు? లిజన్ ఎవ్రీబడి. మీ అందరికీ ఒక బ్యాడ్ న్యూస్. మన గౌరవ చైర్మన్ గారు, మా వదిన గారైన శ్రీ సుమిత్రాదేవి గారు గుండెపోటుకు గురై హాస్పిటల్లో ఉన్నారు.
మేడం గారికి ఎలా ఉంది సార్? మీ పుణ్యమానే ఇంకా ప్రాణాలతోనే ఉన్నారు. మా పుణ్యం ఏంటి సార్ మీరు అనేది? మా వదినికి హార్ట్ స్ట్రోక్ రావడానికి కారణం నీ వైఫ్ వసుంధర. ఏం జరిగింది సార్? మా వదినను చీట్ చేసింది, మా నమ్మకాన్ని ఒమ్ము చేసింది, మా వదిన్ని చావు అంచుల్లో నిలబెట్టింది, నమ్మక ద్రోహం చేసింది. ఏంటి సార్ ఆ నమ్మక ద్రోహం? మా వదిన గారు వసుని నమ్మి కంపెనీ తన చేతుల్లో పెట్టారు. కానీ వసు కంపెనీ డాక్యుమెంట్స్ ని ఫోర్జరీ చేసింది, మా వదిన సంతకాన్ని ఫోర్జరీ చేసింది. అమాయకుడైన మా ఆనందని కూడా చీట్ చేసి 50 లక్షల ఫ్రాడ్ చేసింది. ఇంటి పత్రాలు తాకట్టు పెట్టకుండానే నగలు కొనడానికి డబ్బులు ఎలా వచ్చాయి అనుకున్నాను. ఇదన్నమాట విషయం. వసు అక్క 50 లక్షలు కొట్టేసిందన్నమాట. ఆ, చాలా పెద్ద ఫ్రాడే. ఆ, వసు ఒక నమ్మక ద్రోహి, చీటర్, దొంగ, నీచాతి నీచురాలు. రాయ్ నిన్ను ఏ, అయ్యో. ఇంతకు మించి ఒక్క మాట వసు గారి గురించి మాట్లాడావంటే నించున్న చోట చంపి పాడేస్తాను. నమ్మక ద్రోహం, దొంగతనం, మోసం ఇవేవి వసు గారి దరిదాపుల్లో కూడా ఉండవు. వసు గారి గురించి మాట్లాడేటప్పుడు ఒళ్ళు దగ్గర పెట్టుకుని నాలుక అదుపులో పెట్టుకుని మాట్లాడు. వసు గారి మీద నిందలు వేయడానికి నీకెంత ధైర్యం? నేను నిందలు వేయడం కాదు, నువ్వు ఎంతో గొప్పగా పొగుడుతున్న నీ భార్యే తన నోటితో తనే స్వయంగా నేరం నేనే చేశానని ఒప్పుకుంది. నేను 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 మేనేజర్ అయ్యాను. నేను మేనేజర్ని. ఇది కళ నిజమా? ఆంటీ ఒకసారి గిల్లండి. గిల్లమన్నానంటే గిచ్చమనలేదు. నాకు కచ్చిగా ఉంది, కోపంగా ఉంది. సీనియారిటీ ప్రకారం నేనే మేనేజర్ని అవ్వాలి. మేనేజర్ పోస్ట్ అంటే సీనియర్ సిటిజన్ కి ఇచ్చేది కాదా ఆంటీ, ఇంటెలిజెన్స్ కి ఇచ్చేది. అవునా? అలా అయితే నేను కదా మేనేజర్ అవ్వాలి. నాకంటే నువ్వు తెలివైందానివా? అందుకేగా పిలిచి మరి మేనేజర్ పోస్ట్ ఇచ్చారు. వాడు ఇవ్వడం నువ్వు తీసుకోవడం నాకేం నచ్చలేదు హారిక. ఈ పోస్ట్ వద్దని చెప్పు. అవునే, వెంటనే చెప్పు ఈ పోస్ట్ వద్దని. చెప్పను. ఆ? చూడరా, అంటే నా మాట వినవా? పెద్దదాన్ని నా మాట కూడా వినవా? మీ ఇద్దరికి నేను మేనేజర్ అయ్యానని కుళ్ళు, జలసి. మీకంటే పెద్ద పోస్ట్ వచ్చిందని మీకు అసూయ. ఎలా చెప్పాలి? మేడం, మిమ్మల్ని చలపతి సార్ పిలుస్తున్నారు. వస్తున్నాను. సార్ మీరు కూడా రండి సార్. మీరు రండి మేడం, స్టాఫ్ అందరినీ పిలుస్తున్నారు. ఆ. రండి. పద. పద.